తయారు చేయాలో తెలుసుకుందాం. హాట్ పొంగల్ కి కావలసిన పదార్థాలు: 1 కప్పు బియ్యం, మిరియాలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 1 కప్పు పెసరపప్పు, జీలకర్ర, కరివేపాకు, నెయ్యి, తగినంత ఉప్పు, ఇంగువ, కప్పు వాటర్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి. తయారీ విధానం: సన్నని మంట మీద ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. కొంచెం వేడెక్కిన తరువాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు రెబ్బలు, తగినంత జీలకర్ర, మిరియాలు, సన్నగా తరిగిన అల్లం వేసి కప్పు నీరు పోయాలి. ఆ తర్వాత టేబుల్ స్పూన్ ఉప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు, బియ్యం వేసి బాగా కలిపి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టాలి. ఒక విజిల్ తర్వాత తీసుకుంటే మన రుచికరమైన హాట్ పొంగల్ రెడీ. అనుభవించడానికి ప్రయత్నం చేస్తే ఆ పాటికి నాకు వృద్ధాప్యం వస్తే అది తినకూడదు, డాక్టర్ చెప్పింటాడు. వాళ్ళు తింటే పోతే షుగర్ అయిపోయారు. మనం చేసేటటువంటి ఈ మంచి పనుల ద్వారా మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళు మంచి యోగ్యులుగా మనము మన ప్రయత్నము ఎక్కడా విఫలము కాకుండా సఫలం అయ్యేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. పడకపోతే ఒకటి మీరు మాకు తెలియజేయండి. మేము ఏ పాఠశాల మీద రాలేదో ఆ విషయాన్ని మంచి భోజనాన్ని, పౌష్టికరమైనటువంటి ఆహారాన్ని విద్యార్థులకు అందజేస్తామని మళ్ళా మనకు ఆర్పీలతో అందులో కూడా మన ఎంఈఓ సార్ గారు కూడా మీకు రాకపోయినా గవర్నమెంట్ ఏమంటుంది, నేర్చుకుని కానీ చేయండి. మీకు రాలేదా పని మనుషులు పెట్టి కానీ కూలి మనుషులు పెట్టి కానీ చేయించండి అని చెప్పి ఈ శిక్షణా కార్యక్రమం అంతా ఏర్పాటు చేయడము జరిగింది. తయారు చేసే విధానం కూడా మరి ఒక బుక్లెట్ లాగా పెట్టారు వాట్సాప్ గ్రూప్లో. మళ్ళీ మీకు మీ అడ్వాన్సర్ల ద్వారా అవి మీ గ్రూప్లో పెడితే మీరు ఒక కాబట్టి నేను ఎన్నోగా ఎక్కువ కాలం కోరుకున్న వాళ్ళు ఏ విధంగా చేశాను. అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలకు మీరు చదువు చెప్పినట్లయితే, బాగా చదువు చెప్పినట్లయితే మీ పిల్లలకు చదువు వస్తుంది. ఆ పిల్లలు చదువు చెప్పకుండా మీరు ఎక్కడితే మీ పిల్లలకు చదువు రాదు అని కనకండిగా చెప్పేవారు. అది కరెక్టే సార్ అని చాలామంది చెప్పేవాళ్ళు, విమర్శించేవాళ్ళు. బయటకు వెళ్ళి మన చెప్తాడప్ప అయ్యప్ప కదా, ఈ అప్ప మన ఈ పిల్లలు మీ పిల్లలు అనుకొని వంట చేయండి అని చెప్పారు. కాబట్టి ఆ విధంగా ఈ పిల్లలకు మీరు భోజనం చేసి పెడితే ఆ పిల్లలు ఆరోగ్యకరంగా ఉంటారు. ఆరోగ్యకరమైన శరీరానికి ఆరోగ్యకరమైన మైండ్ ఉంటుంది. ఆరోగ్యకరమైన మైండ్ ఉన్నప్పుడు వాడు చదువును బాగా చదువుతాడు. వాడి చదువు తెలివితేటలు వస్తాయి, విద్యాబుద్ధులు మంచిగా వస్తాయి. అందులో భాగంగానే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీకు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ట్రైనింగ్లో విషయాలు గవర్నమెంట్ నేను మీకు ఉద్యోగం చేసి మా బాధ్యతను మంచి బియ్యం ఇస్తారు. సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఈ మెనూ ప్రకారం వండే విధానాలు కూడా మరి రీసోర్స్ పర్సన్స్ మనకు కర్నూలు నుంచి వచ్చారు. వాళ్ళు ఏజెన్సీ వాళ్ళకు మరి చెప్తారు. మరి ఈ శిక్షణా కార్యక్రమంలో మరి మేము ఇంతవరకు ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలని. అందులో భాగంగా ఇక్కడ మండల పరిషత్ హాల్ ఎంపీడీఓ ఆనందు దెమ్మేలూరు మండలంలోని ఏజెన్సీ వాళ్ళకు ఈ మీటింగ్ను ఏర్పాటు చేయడం. ఎవరు కూడా ఈ చెక్క పొయ్యి అనేటటువంటిది వాడకూడదు. అందరూ కూడా గ్యాస్ని తప్పనిసరిగా పాటించాలా. గ్యాస్ ద్వారానే మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయాలి విద్యార్థులకు.
దాని ద్వారా ప్రత్యేకంగా విద్యార్థులకు తినేటప్పుడు పొగతో కూడినటువంటి వాసన రాకుండా ఆహారాన్ని వారికి అందించినటువంటి వారు అవుతారు. అంతేకాకుండా ఇక్కడ ఇది ఒక సామాజిక స్పృహతో చేసేటటువంటి కార్యక్రమం తప్ప లాభాపేక్షతో చేసేటటువంటి కార్యక్రమం కాదు. కాబట్టి అటువంటి లాభాపేక్షతో మీరు చేయాలనుకునేటటువంటి ఏజెన్సీ వారు దయచేసి వైదొలగండి. లాభాపేక్షతో కాకుండా ఒక వారికి ఎవరైతే సామాజిక స్పృహతో సామాజిక బాధ్యతతో విద్యార్థులకు మనం అందించేటటువంటి భోజనం పేద విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలలోకి వస్తారు. కాబట్టి వచ్చేటటువంటి ఆ పేద విద్యార్థులకు సరైనటువంటి ఆహారాన్ని అందించేటటువంటి దాంట్లో క్రియాశీలకమైనటువంటి పాత్ర నిర్వహించాల్సినటువంటి బాధ్యత మీది, అక్కడ ఉన్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులది. కాబట్టి ఈ విద్యా సంవత్సరంలో ఎవరైనా మేము చెప్పినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా అతిక్రమించి ఎవరైతే ప్రవర్తిస్తారో అటువంటి ఏజెన్సీ వారిని తొలగించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ తొలగించేటటువంటి పరిస్థితులకు తీసుకురాకుండా మీరు మెను ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిందో అది తూచా తప్పకుండా మీరందరూ కూడా పాటించాలని చెప్పేసి వారందరూ కూడా మరొకతూరి మేము రిక్వెస్ట్ చేసి కూడా చెప్పడం జరిగింది. అట్లాగే టీవీ ద్వారా వాళ్లకు ఏ విధంగా ఆహారాన్ని తయారు చేయాలా, ఏ విధంగా విద్యార్థులకు అందించాలా అనేటటువంటి దాన్ని కూడా డిస్ప్లే చేసి చూపించడం కూడా జరిగింది. కాబట్టి ఈ క్రమంలో వారు ఎవరైనా తప్పు చేస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులు తీసుకురావద్దని చెప్పేసి మరొకతూరి వాటిని విజ్ఞప్తి చేసినాం. ఇది మనం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను ఈ దినము ఈ శిక్షణా కార్యక్రమంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎంఈఓ జి మధుసూదన్ రాజు, మండల విద్యాధికారి 2.